భారత్ యుఎస్ మధ్య మినీ ట్రేడ్ డీల్ పై నెలకొన్న పాజిటివిటీ ఈ రోజు మార్కెట్లను లాభాల్లో క్లోజ్ అయ్యేలా చేసింది. సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,712కు చేరగా నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 25,522 వద్ద సెటిల్ అయింది. బిఎస్సి సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.61%, ఇటర్నల్ 1.89%, ఏషియన్ పెయింట్ 1.69%, ఎన్టీపీసీ 1.64%, బిఈఎల్ 1.20%, అదానీ పోర్ట్స్ 0.94%, ఎస్బీఐ 0.72%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.72%, ఇన్ఫోసిస్ 0.69% గెయిన్స్ నమోదు చేశాయి. ఈ ఇండెక్స్ లో గరిష్టంగా టైటాన్ -6.17% నష్టంతో టాప్ లూజర్ గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 14 దేశాలపై 25 నుంచి 40% టారిఫ్స్ విధించేందుకు డిసైడ్ అయిన ఇండియాతో మినీ ట్రేడ్ డీల్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉండడం మార్కెట్లను నిలిపింది. అందుకే తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. ట్రేడ్ డీల్ తర్వాత కూడా తొలుత విధించిన 10% బేస్ లైన్ టారిఫ్స్ కంటిన్యూ అవుతాయని, అయితే టెక్స్టైల్, గార్మెంట్స్ అండ్ లెదర్ ప్రొడక్ట్స్ మొదలైన రంగాలపై టారిఫ్స్ తగ్గే అవకాశం ఉందని వార్తలు రావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, రూపాయి విలువ పెరగడం మార్కెట్లకు కలిసొచ్చింది. అయితే ఇతర దేశాలపై టారిఫ్స్ బాదులతో గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న గందరగోళం మార్కెట్లో జోష్ను కాస్త తగ్గించింది. ఐటీ, రియల్టీ అండ్ మీడియా రంగాలు గెయిన్స్ నమోదు చేయగా ఫార్మా, పబ్లిక్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ డీలా పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. జియోపొలిటికల్ టెన్షన్స్ చల్లారడంతో పలు డిఫెన్స్ స్టాక్స్ లో నష్టాల పరంపర కొనసాగుతోంది. జిఆర్ఎస్సి, బిఈఎంఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, సోలార్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు ట్రేడింగ్ ను నష్టాలతో క్లోజ్ చేశాయి. అయితే ఓవరాల్ గా వాలిటాలిటీ ఇండెక్స్ 3% తగ్గడం మార్కెట్లకు ఊరటనిచ్చింది.